అదే అంటే తనని పసి వయసులోనే వదిలి వెళ్ళిపోయిందని కొంచెం బాధ, కొంచెం కోపం అంతేనండి. తను ఇంతవరకు తల్లి ఫోటో చూడనే లేదు. ఒసే శ్వేత, ఇంతవరకు వచ్చాక ఇంకా యాక్టింగ్ ఎందుకే, నిజం చెప్పేవే ప్లీజ్. మరి నాకు పైసలు ఇస్తావుగా? అయ్యో ఇస్తానే, చెప్పలే. అవును తాతయ్య గారు, ఈ ముసలిది మీ మనవరాలుగా నటిస్తే పైసలు ఇస్తానన్నది, అందుకే నటించిన. నా పేరు శ్వేత, గదే మీ గీత. ఓయ్ ముసలి, వస్తానే. పైసలు రేపు ఇచ్చేయ్. వస్తా. విన్నారండి, విన్నారండి, ఇదిగో ఇదే మీ మనవరాలు. అదే నా మనవరాలు అయితే ఇక్కడ ఇంట్లో ఉండేది కదా, కానీ వెళ్ళిపోయిందిగా పోజు కొడుతూ. అవును బాబాయ్ గారు, మా తప్పు మేము ఒప్పుకుంటున్నాం. ఇదే గీత. ఇదిగో ఈమెనండి మా అమ్మ. ఈ ఫోటోలో మీ నాన్నని చూపించు. ఈయనే మా నాన్నగారండి తాతయ్య గారండి, పేరు చైతన్య. ఈ పాప తండ్రిని గుర్తుపట్టిందంటే ఇది నా మనవరాలే. కానీ ఆ పాప మధుమతిని మా అమ్మ అంటుంది అంటే అది నా మనవరాలే. ఏదో జరుగుతోంది, తెలుసుకుంటాను. అవును, ఇప్పుడు వెళ్ళిపోయిన శ్వేత ఇల్లు ఎక్కడా? అయ్యయ్యో పాపం, చిన్న పిల్ల ఏదో డబ్బు కక్కుర్తి పడాలని నటించిందే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. అడ్రస్ చెప్పు చాలు. చెప్తానండి, చెప్తాను. సరే, నేను మళ్ళీ కలుస్తాను, వస్తాను. ఏంట్రా వాడు వెళ్ళేవాడు, డబ్బులు ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అయ్యో కర్మ, అయింది చాలేదు అత్తయ్య గారు. నేను గీతని కాదని చెప్పారా? అయ్యో దేవుడా, నేను అడిగాను. అయ్యో అమ్మా, అయ్యో దేవుడా, డబ్బులు పోయింది, ఈ పిల్ల పోయింది. అమ్మ దేవుడా, అమ్మ. ఊరుకమ్మ, బాధపడద్దు. మామా ఏంటి? జర బయటికి వెళ్ళి పెన్సిల్ కొనుక్కొని వస్తా. పరీక్షలు ఉన్నాయి మామా, పెన్సిల్. కొట్టానంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్దామని ప్లాన్ వేస్తున్నావా? ఒక్కసారి ఇల్లు దాటి బయటికి వెళ్తే మళ్ళీ ఇల్లు గుర్తురాదు. పరీక్షలు ఉన్నాయి మామా, పెన్సిల్ కావాలి. పరీక్ష రాసే ఫేస్ ఇది. నీకు కావాల్సింది పెన్సిలేగా, నేను తీసుకొస్తా. ఇంట్లో నుంచి కదలకు, కదిలేవంటే కాల్ తీసేస్తా. కూర్చో. వామ్మో, దీని ప్లాన్లు. వడలా? వడలికి ప్రమిదలకి నూనెకి సంబంధం ఏంటి అత్తయ్య గారు? సెల్లుకి సిమ్ముకి ఉన్న సంబంధం, పప్పుకి ఉప్పుకి ఉన్న సంబంధం. అమ్మ అత్తయ్య గారు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అమ్మా ప్లీజ్. చెప్పను, చూపిస్తాను. ఇది పట్టుకో, ఆ ప్రమిదల ఇవ్వు. చూసావా? చూడండి, ఇప్పుడు చూడు. చూసావా, ఆయిల్ తీస్తున్నానా? చిచ్చి వేదవ జన్మ. అబ్బే, మిమ్మల్ని కాదు అత్తయ్య గారు, మిమ్మల్ని కాదు. ఇదిగో ఈ వడల్ని, ఈ వడల్ని. పాప, దాన్ని ఎందుకు తిడతావే? వడగా మారి కూడా దేవుడికి ఉపయోగపడుతున్నందుకు దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకునేది? పిండి చూడ్డమా? మాకేం అక్కర్లేదు.
లాయర్ గారు వచ్చారు. రండి 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 రండి. నమస్కారం. ఏంటండి ఇది? మీ సార్ ఇప్పుడే వస్తానని వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. ఏమైంది? సార్కి యాక్సిడెంట్ అయిందండి. పోన్లేండి, ఇప్పటికైనా అయ్యింది. ఏంటి? అయ్యో అవసరం లతా శిరీష, రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందంటే. అయ్యో పిచ్చత్తయ్య, ఆ విషయం మీకు ఇప్పుడు తెలిసిందా? మాకైతే 2009లో హెలికాప్టర్ పేలినప్పుడే తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పోయారని ప్రజలందరూ చాలా బాధపడ్డారు తెలుసా? యాక్సిడెంట్ అయింది మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారికి కాదే, మన రాజశేఖర్ గారికి. అలాగా? ఎప్పుడైంది? ఆయనకి యాక్సిడెంట్ అయిందంటే అంత ఆనందంగా అడుగుతారేంటండి? ఇందాక కాలు జారి కింద పడి తలకి గట్టిగా దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఏడ్చే విషయాలు నవ్వుతూ విషయాలు ఏడుస్తూ చెప్తుంది. అయ్యో రాజశేఖర్ గారు, అప్పుడే నిండు నూరేళ్ళు మీకు నిండిపోయాయా? హలో హలో, ఆయనకేం కాలేదు, ప్రాణాలతోనే ఉన్నారు. ఏంటంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇంకా ప్రాణాలతో ఉన్నారా? అవును. చి ఆయనకి కొంచెమైనా నీతి నిజాయితీ లేవా? అరే అంత పెద్ద యాక్సిడెంట్ అయితే చచ్చిపోవాలన్న బాధ్యత లేదా? అదే ఆయన స్థానంలో నేనుండుంటే ఆ స్పాట్ లోనే చచ్చిపోయిందనే అని. అరే ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ బతికేస్తే ఇక ప్రజలకి యాక్సిడెంట్ అంటే భయం ఎలా ఉంటుందండి? ఏదో తెలియక బతుకుంటారు, వెంటనే చచ్చిపోమ్మని చెప్పండి. కావాలంటే దినం కార్యక్రమాలు ఫ్రీగా చేస్తాం. మీరు అసలు మనుషులేనా? ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో ఉన్నారని చెప్తుంటే సంతోషించాల్సింది పోయి చావలేదని బాధపడతారా? అలా అంటే దిష్టి పోతుందండి, అందుకే అలా అన్నాను. ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? ప్రస్తుతానికి కోమాలోకి వెళ్ళారు. ఒక్క మాట కూడా చెప్పకుండా అలా కోమాలోకి ఎలా వెళ్తాడండి? అయినా ఇంత తొందర అయితే ఎలాగండి? 5 నిమిషాలు ఆలస్యం అయితే కోమాలోకి వెళ్ళనివ్వరా? ఇలా కోమాలోకి వెళ్లే అవకాశం వచ్చిందని పెద్ద బిల్డప్. మాకిస్తానన్న డబ్బు ఇచ్చి తర్వాత కోమాలోకి, కాకపోతే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళమనండి. మీరింత ముష్టి బ్యాచ్ అని తెలిస్తే ఏంటి? అదే మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నా. మాకు డబ్బు ఇచ్చారా? ఎంత 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 ఇచ్చారు? 10 లక్షలు. తీసుకోండి. 10 లక్షలే? 10 లక్షలని 5 లక్షలు ఇచ్చారేంటి? 10లో 5 గీతకి, 5 శ్వేతకి ఇమ్మన్నారు. శ్వేతకెందుకు? ఏమో నాకేం తెలుసు, చెరో 5 లక్షలు ఇమ్మన్నారు, ఇచ్చాను. వామ్మో, చూడబోతే 5 లక్షలు శ్వేతకిచ్చేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి మనమే నొక్కేయాలి. సరే, ఆ డబ్బులు ఇవ్వండి, శ్వేతకి నేను ఇస్తాను. నిజంగా ఇస్తారా? అరే మీ మీదొట్టు. నా మీద వద్దులేండి, కావాలంటే మీ కోడల మీద పెట్టుకోండి. కాకపోతే శ్వేతకు డబ్బు ముట్టినట్టు ఓ ఓచర్ మీద వేలిముద్ర వేయించి సైన్ పెట్టించండి. వేలేం కర్మ, కాలి ముద్ర కూడా వేయిస్తాను, మీరు ఇవ్వండి. తీసుకోండి. గీత మాత్రం జాగ్రత్త. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? అప్పు వసూలు చేస్తున్నాను రా. ఆపమ్మా, గవర్నమెంట్ పాత నోట్లు బ్యాన్ చేసింది, అయ్యేందుకు తీసుకుంటున్నావు? ఇందాక నుంచి మేము అదే చెప్దామని ట్రై చేస్తుంటే మీరు చెప్పనిచ్చారా? అంటే పాత నోట్లు చెల్లవని నాకు అంటు కట్టడానికి వచ్చారా?